నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీలో వరుసగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కౌన్సిలర్లు కూడా వైసీపీని వీడి వెళ్ళిపోతున్నారు. మరి త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి. నిజంగానే వైసీపీ కనుమరుగైపోతుందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, చిలకలూరుపేట ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా అతి త్వరలో టీడీపీలో చేరతానని చెప్పి ఆయన స్పష్టం చేశారు. సార్, ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే రాజీనామా చేశారో రాజీనామా చేసిన నేపథ్యంలో పలు వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే వైసీపీ ఖాళీ అయిపోతుంది, మెయిన్గా వీళ్ళందరూ కాదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కాదు, జగన్మోహన్ రెడ్డే వైసీపీకి రాజీనామా చేసే రోజు అతి త్వరలో ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. సార్, నిజంగానే వైసీపీ కనుమరుగైపోతుందా? ఏమంటారు? నాకు ఇది మీరు అడిగిన ప్రశ్న చూస్తే నాకు గతంలో ఒక అనుభవం గుర్తొస్తుందమ్మా. అంటే నేను అంతకుముందు ఉదయంలో ఉద్యోగం చేస్తున్నాను, అంటే 91 ఆ ప్రాంతంలో అనుకుంటా. అప్పుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారు దానికి చైర్మన్. అంటే ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా, ఒంగోలు ఎంపీ, వాళ్ళకి పెద్ద అన్నయ్య అనమాట. మాగుంట గ్రూప్ అని వాళ్ళు మ్యాక్డోవెల్స్ డిస్ట్రిబ్యూటర్స్. ఆయన పారిశ్రామిక వాళ్ళకి స్టీల్ మిల్స్ అవి కూడా చాలా ఉండే బిజినెస్, హోటల్స్ అవన్నీ. కానీ ఎంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా కూడా అంత మానవతావాది ఆయన, ఎవరు సుబ్బరామరెడ్డి గారు. అయితే ఆయన ఒక అన్న మాట గుర్తొస్తా ఉంది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి. మేము ఆయనకి అనేక కంపెనీల్లో, ఉదయం కూడా ఒక కంపెనీ, నేను ఉదయంలో మానేయ తెలుసుకుని నేను నా రాజీనామా పంపించా. ఆయన అప్పుడు ఢిల్లీలో ఎంపీగా ఉంటే అక్కడికి వెళ్ళింది ఈ రాజీనామా. ప్రతిరోజు ఇక్కడి నుంచి ఒక పార్సిల్ వెళ్తుంది ఆయనకి అడ్రస్ చేసే కాబట్టి వెళ్ళింది. ఆయన మేనల్లుడికి ఫోన్ చేసి చెప్పి నన్ను ఆగమన్నారు, ఆగాను. తర్వాత ఆయన వచ్చిన తర్వాత పిలిచారు నన్ను గెస్ట్ హౌస్కి. ఆయన ఇప్పుడు మీరన్న మాట అన్నాడు, మీరంతా వెళ్ళిపోతే నాకెందుకు అయ్యా ఈ కంపెనీ అన్నాడు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే రాజీనామా చేస్తున్నారని మీరు ప్రచారం జరుగుతుందన్నారు కదా, నాకు ఆ సంఘటన గుర్తొస్తూ ఉంది. అది కూడా ఒక 2 years తర్వాత నిజంగానే ఆ కంపెనీ మూతపడింది. అట్లా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటప్పుడు మరి పార్టీ అధినేత అయినా మరి ఆయన ఎవరి కోసం ఉండాలి? రాజ్యసభ సభ్యత్వాలు కూడా 3.5-4 ఏళ్ళు పీరియడ్ ఉన్నప్పుడు కూడా, సమయం ఉన్నా కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు ప్రాథమిక సభ్యత్వాలకి. ఇప్పుడు నంబర్ 2గా ఉన్న వ్యక్తి అంటే పార్టీలోనూ ఆయనతో పాటు ఆర్థిక నేరాల్లో ఉన్న విజయసాయిరెడ్డి గారు, అంటే పార్టీ ఆవిర్భావకుల్లో ఒకడాయన, అలాంటి వ్యక్తి రాజీనామా చేసి ఈయన్ని నిందించి వెళ్ళాడు. అట్లా దీంతో పార్టీలో ఏమో ఒక సందేహం వచ్చేసినట్టు, సందేహం కాదు, అందరూ మీరు అన్నట్టు ఇంకా ఎమ్మెల్సీలు ఇంకా కొంతమంది కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రాజశేఖర్ ఒక్కడే కాదు. అట్లా తర్వాత నిన్న ఆయన అసెంబ్లీకి వెళ్ళొద్దని చెప్పాడు కదా ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఒక 7 ఎమ్మెల్యేస్ దొంగసాటుగా వెళ్ళి సంతకం పెట్టారంటే ఆయన ఆదేశాలను ఉల్లంఘించినట్టే కదా. ఇప్పుడు ఒకసారి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక ఆదేశం ఇచ్చాడంటే ప్రాణం పోయినా అది పాటించాల్సిందే. పోతే సభ్యత్వాలు అనర్హులు అవుతారు ఎమ్మెల్యేలుగా. కానీ ఆ పార్టీ అధినాయకుడు ఉన్నాడు కదా, మళ్ళీ మిమ్మల్ని గెలిపించే అంత బాధ్యత, ప్రజా జనాకర్షణ శక్తి ఉందని అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేయొచ్చు, పార్టీ అధ్యక్షుడిగా కూడా రాజీనామా చేయొచ్చు. కానీ వీళ్ళు బోల్డ్ ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యేలు అయ్యి ఈ 5 సంవత్సరాల పాటన్నా మనం కనుక ఎమ్మెల్యేగా కొనసాగకపోతే అర్ధంతరంగా రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే కదా. మళ్ళీ జనం ముందుకు ఎట్లా వెళ్తారు? మిమ్మల్ని కిందసారి ఎన్నుకుంటే ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళి మీరు మాట్లాడింది లేదు, మీకు ఆ ధైర్యం లేదు, దమ్ము లేదు, కాబట్టి మళ్ళీ వచ్చారా అని అనరా? అందువల్లన్నా కానీ ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్సీలు వైసీపీలో ఉన్నారో వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకుంటుంది ఏంటంటే మనం ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్టుగా ఉంది జగన్ తీరు. కనీసం మనం రాజీనామా చేస్తున్నాము అంటే మనతో మాట్లాడేది కానివ్వండి, లేదంటే మన సన్నిహితులతో మాట్లాడించే ఛాన్స్ కూడా ఆయన ఇవ్వట్లేదు. అంటే ఇంకా మొత్తానికి ఆయనకి ఒబే చేస్తున్నారు మన డెసిషన్స్ని అన్నట్టుగా వాళ్ళు ఇంటర్నల్గా కూడా మాట్లాడుకుంటున్నారండి సార్. అంటే ఏంటంటారు అసలు జగన్కి ఏంటి, మొత్తం అంతా ఖాళీ అయిపోయినా ఆయన ఒక్కడు నడిపించుకుంటారా, లేదు అంటే జగనే ఇంకో దాంట్లో కలిసే అవకాశం ఉందంటారా, లేదంటే పార్టీ భూస్థాపితం చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అంతకుముందు కూడా ఆయన చెప్పాడు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి, ఉంటే ఉండండి, పోతే పోండి, నాకేమీ నష్టం లేదు అని కూడా చెప్పాడు కదా ఎవరినైనా సరే. ఇప్పటికీ అసలు ఇంకా ఆయనకి అసలు ఆశలు పూర్తిగా కోల్పోతున్న దశలో ఎవరినైనా ఆపుతాడు? ఇప్పుడు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వెళ్ళేది, మూకుమ్మడిగా వెళ్ళిపోతున్నప్పుడు, అందరూ పార్టీ మునిగిపోతున్నప్పుడు టైటానిక్ షిప్ అందరూ టికెట్లు కొనుక్కుని ఎక్కారు కదా. టైటానిక్ మంచి వాయేజ్, ఒక విహారయాత్రకి వెళ్దామని. టైటానిక్ మునిగిపోతున్నప్పుడు దూకి పారిపోయే వాళ్ళని కెప్టెన్ ఆపుతాడా?
ఎందుకంటే కనీసం వాళ్ళన్న ప్రాణాలతో బయటపడతారని ఉంటుంది కదా. అట్లాగే రాజకీయ జీవితం ఇక్కడ బాగుంటుందని వాళ్ళందరూ కూడా చాలా కోట్లు ఖర్చు పెట్టుకుని పార్టీ టికెట్లు తీసుకున్నారు. 175 సార్లు పోటీ చేస్తే 11 సార్లు గెలిచింది. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నష్టపోయారు కదా, రాజకీయంగా కూడా నష్టపోయారు. అనవసరంగా ఈ పార్టీ టికెట్ మీద పోటీ చేసి అబాస్ పాలయ్యారు. ఆయన ఏమనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఇమేజ్తో అందరూ గెలిచేస్తారు, తను చాలా గొప్ప వ్యక్తిని అనుకున్నాడు, ఒక లిజెండ్ పర్సన్. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఎవరినైనా ఆపాలి? తర్వాత మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు నిన్న 7 వెళ్ళి కనుక వాళ్ళు సంతకాలు పెట్టి వచ్చినప్పుడు నిజంగా పార్టీ అధ్యక్షుడు సీరియస్గా ఉంటే వాళ్ళని నేను పార్టీ విప్పుని ధిక్కరించి వెళ్ళి వాళ్ళు సంతకాలు పెట్టారు కాబట్టి సస్పెండ్ చేస్తున్నానని చెప్పాలి కదా. ఇప్పుడు పోతే పోద్ది, మునిగిపోతుంది పార్టీ. కానీ అది కూడా ఇవాళ ఆయన చెప్పలేని దశలో ఉన్నాడు. ఆ 7 ఎందుకు సంతకాలు పెట్టారంటే ఎట్టాಗೂ పార్టీ మునిగిపోతుంది. పోతే ఎవడో ఒకడు ఇద్దరు, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ఇంకా ఎవడో ఒక 2-3 పార్టీతో పోతారు. వాళ్ళకి ఎట్టాగు నియోజకవర్గాల్లో కూడా పలుకుబడి లేదు, వాళ్ళ మీద చాలా స్కాండల్స్ ఉన్నాయి, కుంభకోణాలు. ఈ విచారంలోనే వాళ్ళు వెళ్ళిపోతారు. మన జీవితాలు, మన రాజకీయ భవిష్యత్తు ఎందుకు పాడు చేసుకోవాలని నిన్న వాళ్ళు వెళ్ళారు. అట్లాగే ఎమ్మెల్సీలు వెళ్తే అసలు ఎమ్మెల్సీ అసలు ఎగువ సభ వద్దని జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడు, అసలు దాంతో ఉపయోగం లేదని. అట్లాంటి ఎమ్మెల్సీలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఆయన నిజంగా కూడా ఇప్పుడు బొత్స పెట్టాడు. బొత్స కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగే దశలో ఆయన లేడు. ఎందుకంటే అసలు పార్టీ ఉంటుందో ఉండదో నాకెందుకు వచ్చింది, ఏదో కూర్చోమన్నారు, కూర్చున్నాను, ఏదో ఒకటి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతే అయిపోద్ది అనే ఉద్దేశం మీద ఉన్నాడు. అందులో ఆయన కూడా ఆరోగ్యరీత్యా కూడా అంత సౌండ్గా లేడు ఆయన. అట్లాంటప్పుడు ఈ పార్టీ మునిగిపోతున్న టైటానిక్ని ఎవడన్నా భుజం కిందకి దిగి భుజం పట్టి పైకి లేపగలుగుతారా? బొత్స అంత బలవంతుడా? ఆయన హెర్క్యులెస్సా? అది టైటానిక్కే మునిగిపోతున్నప్పుడు ఇంకా చేయగలిగింది ఏం లేదు, సైలెంట్గా ఉండటం, లేదంటే బోట్లో ఉంటాయి కదా, ఆ బోట్లలో లైఫ్ సేవింగ్ బోట్లలో బయటకు వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు బొత్స కూడా సైలెంట్గా ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు తనకు కూడా ఒక ఏజ్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంత వయసు లేకపోయినా ఇంచుమించుగా సమకాలికుడు. ఇంకా రాజకీయంగా ఆయనకు పెద్ద భవిష్యత్తు లేదు. చీపురుపల్లిలో మొన్న ఓడిపోయిన తర్వాత మళ్ళీ వైజాగ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపించాడు ఈయన. లేకపోతే అసలు ఆయన ఇక పోటీ చేసే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. ఇక ఇది ఆఖరి ఎలక్షను, అసలు పార్టీ కూడా ఇది ఉండే పరిస్థితి లేదు. ఇవాళ అంత సీనియర్ లీడర్ వెళ్ళి కొత్త పార్టీలో ఎక్కడ చేరతాడు? వెళ్తే మళ్ళీ వాళ్ళ పాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి. షర్మిల ఆయనే ఒకప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఇవాళ షర్మిల లాంటి 2వ తరం పీసీసీ అధ్యక్షురాల కింద ఆయన పనిచేసే పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ కూడా విచిత్రమైన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక్కడు ఉండి ఏం చేస్తాడు? ఇప్పుడు శ్మశానంలో సత్యహరిశ్చంద్రుడిలాగా కూర్చోవాలి. ఇక నల్లదుప్పట కప్పుకుని కర్ర భుజాన్ని పెట్టుకుని మిగిలిన వాళ్ళందరూ మీరు అన్నట్టు వెళ్ళిపోతారు. ఎందుకుంటారు? ఇక లాస్ట్ మూమెంట్స్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి. అందుకే ఆయన కూడా ఎవరిని పిలిచి చర్చించడం, మాట్లాడటం. అసలు విజయసాయిరెడ్డిని ఆయన ఆపలేకపోయాడంటే ఇంకా ఏముంది? తర్వాత విజయసాయిరెడ్డి ఆ తర్వాత పేల్చిన బాంబులు ఎంత తీవ్రమైన బాంబులు పేల్చాడు. ఆయన మీద పేల్చాడు, వైవి సుబ్బారెడ్డి మీద, వాళ్ళ కొడుకు మీద. అసలు పార్టీయే ఒక లుచ్చ పార్టీ అన్నట్టు చెప్పాడు. ఇది దుర్మార్గుల పార్టీ, ఒకడినొకడు మోసం చేసుకుని చేస్తున్నారు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, ఇక్కడ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదని కూడా ఆయన చెప్పారు. ఇలా ఒకళ్ళొకళ్ళు పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు. అట్లాంటప్పుడు ఇంక జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు రాజీనామా చేయకపోయినా పార్టీ సహజ సిద్ధంగా మరణం పొందుతుంది అంతే. దాన్ని పాతి ఎక్కర్లా కాల్చక్కర్లా. మరి మొత్తానికి వైసీపీకి ఇది ఆఖరి క్షణాలని చెప్పి త్వరలోనే వైసీపీ అంతా కూడా ఖాళీ అయిపోతుంది అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులకు.